గిలాదువాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్యస్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. అతనితో కూడా యెఫ్తా ఎవరు అనగా గొప్ప బలాఢ్యుడు. యెఫ్తా గొప్ప బలాఢ్యుడు. కానీ యెఫ్తా జీవితంలో ఆయన వెంటాడుతున్నది ఏంటిదనగా, ఎవరో తీసుకున్న నిర్ణయానికి, ఎవరో చేసిన తప్పుకి యెఫ్తా శిక్ష అనుభవిస్తున్నట్టు మనం గమనించగలుగుతాం. ఎవరో తీసుకున్న నిర్ణయం నేను వేశ్యగా అవుతాను, ఎవరో చేసిన పనికి వారు వేశ్యతో సాంగత్యం కలిగి పిల్లలు కన్నప్పుడు, యెఫ్తా జన్మించినప్పుడు యెఫ్తా జీవితంలో తను ఏమి తప్పు చేయలేదు, కానీ ఎవరో తీసుకున్న నిర్ణయానికి, ఎవరో చేసిన పనికి యెఫ్తా శిక్ష అనుభవించే పరిస్థితులు అక్కడ వచ్చి, బలాఢ్యుడైనప్పటికీ మీరు గమనించాలి, బలాఢ్యుడైనప్పటికీ కూడా యెఫ్తా తిరస్కరింపబడ్డాడు అనేది మనం గ్రహించాలి. Even though he was a great warrior, his own family rejected యెఫ్తా. ఈరోజు నీ నా జీవితాల్లో మనం గ్రహించాలి, ఎవరొకరు ఇక్కడ ఉన్నారు, ఎవరొకరు చెల్లెను కానీ, అన్నయ్య కానీ, అక్కయ్య కానీ, తమ్ముడు కానీ, అంకుల్ ఆంటీ కానీ ఎవరో ఉన్నారు. ఎవరో చేసిన తప్పుకి, ఎవరో తీసుకునే నిర్ణయాలకి మనము శిక్ష అనుభవించే పరిస్థితుల్లో ఉన్నాం. ఈరోజు ఎవరో తీసుకున్న నిర్ణయాలు, ఎవరో చేసిన పనికి మనం తిరస్కరింపబడే పరిస్థితులు ఉన్నాం. కానీ దేవుడు నిన్ను చూసే దేవుడుగా ఉన్నారు. ఈరోజు నిన్ను నన్ను చూసే దేవుడుగా ఉన్నారు. ఎవరో చేసిన తప్పుకి ఈరోజు అప్పులు పాలైపోయాం. ఎవరో తీసుకున్న నిర్ణయాలకి, ఎవరో చేసిన పనులకి, అనారోగ్యాన్ని బట్టి ఈరోజు మన జీవితాల్లో ఆర్థిక కృంగుదల వచ్చింది. ఎవరో మూడో వ్యక్తి మాట వినడాన్ని బట్టి ఈరోజు మన వైవాహిక జీవితంలో భేదాభిప్రాయాలు, మనస్పర్ధాలు వచ్చే పరిస్థితులు వచ్చాయి. యెఫ్తా జీవితంలో కూడా అదే పరిస్థితి వచ్చింది. ఇంకా పైగా మనం గమనిస్తే యెఫ్తా చుట్టుముట్టున్నది ఎవరు అంటే ఒక అల్లరి మూక యెఫ్తాతో తిరుగుతున్నట్టు మనం గమనించగలుగుతాం. కానీ నేను చూసే దేవుడు అని ఎందుకు అంటున్నానంటే, అమ్మా 7వ వచనం, అందుకు యెఫ్తా, మీరు నాయందు పగపట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పెను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్లీ వచ్చితిమి. నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి వగుదువని యెఫ్తాతో అనిరి. అందుకు యెఫ్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడు నవ్వుదునా అని గిలాదు పెద్దలను అడుగుగా, గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము. యెహోవా మన ఉభయుల మధ్యను సాక్షిగా ఉండునుగాకని యెఫ్తాతో అనిరి. ఎవరు సాక్షిగా? యెహోవా సాక్షిగా ఉండు. మధ్య ఇక్కడ మీరు గమనించాలి, యెఫ్తా తిరస్కరింపబడ్డాడు. ఎవరో చేసిన తప్పుకి, ఎవరో తీసుకునే నిర్ణయాలకి యెఫ్తా తిరస్కరింపబడ్డాడు. తన కుటుంబ గతము ఆయన జీవితంలో వాస్తవంలో వచ్చి ఆయనను వెంటాడుతూ, హేళన చేస్తూ, అవమానించే పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు యెఫ్తా జీవితంలో చేసిన పనిని మనం గమనిస్తే, తిరస్కరింపబడ్డ రాయి చివరికి తలకి మూలరాయి. తిరస్కరింపబడ్డ రాయి చివరికి తలకి మూలరాయి అన్న రీతిలో ఎప్పుడైతే అమ్మోనీయుల్ని గిలాదు వారు ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఉన్నారో, వారు తిరిగి తిరస్కరింపబడ్డ యెఫ్తా దగ్గరికి రాగా, యెఫ్తాతో నన్న మాట, నువ్వు వారిపై విజయాన్ని పొందుకుంటే నువ్వే మమ్మల్ని ఏలుబడి చేస్తావు అని అనగా, యెఫ్తా అన్న మాటని ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గమనించవలసింది. ఆయన అన్న మాట, దేవుడు నాకు విజయం ఇవ్వగా మీరు అలాగు చెయ్యునా అనే మాట మాట్లాడు. యెఫ్తా తిరస్కరింపబడ్డాడు. ఎవరో చేసిన నిర్ణయాలు, ఎవరో చేసిన పనులకి ఆయన శిక్ష అనుభవించే పరిస్థితి వచ్చినప్పటికీ, అల్లరి మూకతోని యెఫ్తా ఉన్నప్పటికీ కూడా యెఫ్తా దేవుణ్ణి వదలలేదు అనేది మనం గ్రహించాలి. యెఫ్తా దేవుణ్ణి వదలకుండా జీవించాడు. యెఫ్తా అంటున్న మాట, దేవుడు నాకు విజయాన్ని అందిస్తే మీరు అలాగున చెయ్యరుగా అనగా, అక్కడ పెద్దలన్న మాట, దేవుడే మాకు, యెహోవాయే మనకి సాక్షి అనే మాట ఇక్కడ గమనించాలి. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మన జీవితాల్లో ఎవరో చేసిన తప్పుకి మనం శిక్ష అనుభవిస్తున్నాం. ఎవరో తీసుకున్న నిర్ణయాలకి మనం శిక్ష అనుభవిస్తున్నాం. మన సొంత కుటుంబంలో మనం తిరస్కరింపబడ్డ వారంగా ఉండొచ్చు. సొంత కుటుంబంలో మనం పనికిరాని వారంగా వారి జీవితాల్లో మనం ఉంటుండొచ్చు. కానీ తిరస్కరింపబడ్డ లోకంకి, పనికిరాని వారుగా ఉన్న కుటుంబ సభ్యులకి దేవుడికి అవసరమే ఉన్నారు అనేది మనం గ్రహించాలి. అమ్మోనీయుల్ని ఎదిరించాలి,
అమోనీలపై విజయం అందుకోవాలి. ఎవరు కావాలి అనగా యెఫ్తానే కావాలి అనే మాట అక్కడ రాయబడ్డట్టు మనం గమనించాలి. యెఫ్తా ద్వారా దేవుడు అక్కడ విజయాన్ని ఇచ్చారు. కానీ యెఫ్తాలో ఉన్న గొప్ప లక్షణం, మనుషులు దూరం చేసిన, మనుషులు తిరస్కరించిన, యెఫ్తా మాత్రం దేవుణ్ణి వదలకుండా జీవించాడు. హల్లెలూయా. మనం గమనించాలి, ఇక్కడ రాయబడ్డ మాటను గమనిస్తే 9వ వచనంలో ఇఫ్ ద లార్డ్ గివ్స్ మీ విక్టరీ అనే మాట ఇక్కడ రాయబడింది. యెహోవా దేవుడు నాకు విజయం అందిస్తే మీరు అలాగూ చేస్తారా అనే మాట ఇక్కడ గమనించారు. మీరు 14వ వచనం నుంచి 27వ వచనం వరకు కానీ కూడా మీరు గమనిస్తే యెఫ్తా అంత పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలే చెప్పాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలే చెప్పాడు. మీరు అక్కడ చివరి వచనాన్ని గమనిస్తే 27వ వచనాన్ని గమనించండి. 27వ వచనం, ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు గాని నీవు నా మీదకి యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇశ్రాయేలీయులకును అమ్మోనీయులకును న్యాయము తీర్చునుగాక. న్యాయాధిపతి అయిన యెహోవా ఎవరంటున్నారు మాట? న్యాయాధిపతి అయిన యెహోవా, ద లార్డ్ ఈజ్ మై జడ్జ్. ఈరోజు ఇక్కడ ఉన్న వారు మన జీవితాల్లో గమనించాలి. మన జీవితాల్లో తిరస్కరింపి అన్యాయం మన జీవితాల్లో చేయబడుతున్నప్పుడు, మన జీవితాల్లో లేనిపోని మాటలతో మనల్ని బాధ పెట్టే పరిస్థితులు ఉన్నప్పుడు, ఎవరో తీసుకున్న నిర్ణయాలు, ఎవరో చేసిన పనికి మనం శిక్ష అనుభవిస్తున్నప్పుడు, మన గతం మనల్ని వెంటాడే పరిస్థితులు ఉన్నప్పుడు, యెఫ్తా దేవుణ్ణి వదలకుండా యెఫ్తా అన్న మాట, యెహోవాయే నా న్యాయాధిపతి, ద లార్డ్ ఈజ్ మై జడ్జ్ అన్నట్టు ఈరోజు నా జీవితాల్లో ఆ విశ్వాసము, ఆ నమ్మకం కలిగి జీవిస్తే దేవుడు నీ జీవితాల్లో కూడా విజయాన్ని అందించునుగాక.